అమెరికా విజిట్తో అమెరికా భారతదేశాల మధ్య ఒక శక్తివంతమైన డిఫెన్స్ అగ్రిమెంట్ జరగబోతుంది. ఇందులో ఏంటంటే MQ-9B ప్రెడేటర్ ఆర్ రేపర్ డ్రోన్స్ అని ఆర్ కిల్లర్ డ్రోన్స్ అనే వాటిని భారతదేశం 30 డ్రోన్స్ను కొనుగోలు చేసింది. అవి ఏంటంటే ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ప్రతి దానికి ఒక్కో దానికి 10 చొప్పున కొనుగోలు చేస్తుంది. దీని కాస్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. $3 ట్రిలియన్. ఒక్కో డ్రోన్ వాల్యూ 700 కోట్ల రూపాయలు. ఇది డిఫెన్స్ మినిస్టర్ అధ్యక్షతన డిఫెన్స్ ఆక్విజిషన్ కమిటీ దీనికి అప్రూవల్ చేసేసింది. ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షున క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ దీన్ని అప్రూవల్ చేసేసింది. దీన్ని పర్చేజ్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అసలు ఏంటి MQ-9B రేపర్ డ్రోన్స్ ఆర్ కిల్లర్ డ్రోన్స్ అంటే ఏంటి, ఎందుకు దీనికి అంత శక్తివంతమైనవి, ఎందుకు భారతదేశం ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తుంది అనేది చూడాలన్నమాట. ఈ డ్రోన్స్ అనేవి ప్రెడేటర్ డ్రోన్స్ అనే వాటిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాను, సిరియా ఈ ఎన్నో దేశాల్లో ఆల్రెడీ ఉపయోగించింది. సైనికంగా ఉపయోగించడం వల్ల దాని శక్తి ప్రపంచానికి అంతటికి తెలిసింది. భారతదేశం కూడా అబ్జర్వ్ చేసింది. ఎంతో శక్తివంతమైన ప్రెడేటర్ డ్రోన్స్ ఇవి ఏంటంటే వీటిని చూడండి. ఈ 30 డ్రోన్స్ భారతదేశం వస్తే భారతదేశం ఎంత శక్తివంతం అయిపోతుందంటే ఈ పాకిస్తాన్, చైనా ఒకేసారి మన మీద యుద్ధం రావడానికి వెనక తగ్గుతుంది. అందుకని మినిమం డిటరెంట్ అనేది ఫామ్ చేయడం వల్ల భారత్ చేయిస్తుంది. అదేవిధంగా భారతదేశం ఏంటంటే ఒక శక్తివంతమైన దేశంగా సూపర్ పవర్గా అవతరిస్తుంది అనమాట సైనికంగా. ఎందుకో దీని ఫీచర్స్ గమనిస్తే తెలిసిపోతుంది. ఈ MQ-9B ప్రెడేటర్ ఆర్ కిల్లర్ డ్రోన్స్ అనేవి 12,000 కిలోమీటర్ల స్క్వేర్ ఏరియాలో పనిచేస్తుంది విశాలంగా. అంటే భారతదేశం 3,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పట్టిస్తే ఈ ఎక్కడో ఆఫ్రికా కన్నా మధ్యధరా సముద్రం నుంచి ఇటు పసిఫిక్ ఓషన్ చివరి వరకు, ఈ ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా ఓషన్ వరకు మొత్తం అంటే ప్రపంచమే మన పరిధిలోకి వచ్చేస్తుంది ఈ కిల్లర్ డ్రోన్స్తో. ఎందుకంటే ఈ కిల్లర్ డ్రోన్స్ 50,000 అడుగులు ఎత్తున పయనిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాడార్లు దేనికి అది దొరకదు. అవాక్స్ లాంటి రాడార్లు దేనికి అవి దొరకవు. సో 50,000 అడుగులు పైన తిరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే 40 గంటలు అంటే సుమారు 2 రోజుల పాటు భూమి మీదకి రాకుండా మూవ్ అవుతాయి. ఈ UAE అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ కింద భూమి మీదే ఇద్దరు పైలట్లు దీన్ని ఆపరేట్ చేస్తారు. సో ఎంతో శక్తివంతమైనవి ఇవి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇవి ఏ పని చేస్తాయి అంటే ఇవి ఆర్మడ్ అటాక్ కూడా పనిచేస్తాయి. లేజర్ ఏంటంటే ఇవి మనకి 700 కోట్ల రూపాయల నుంచి ఒక MQ-9B డ్రోన్ అది 700 కోట్ల రూపాయలకు ఒక డ్రోన్ తెస్తున్నామంటే ఈ డ్రోన్తో పాటు మనకి 9 ఇతర ఆయుధాలు కూడా వస్తాయి. అందులో హెల్ ఫైర్ అనేది 8 గ్రౌండ్ మిసైల్ అండి. ఇది ఆఫ్ఘనిస్తాన్లో అద్భుతంగా వాడడం జరిగింది. సిరియాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంతో శక్తివంతమైన టెర్రరిస్ట్ని చంపడానికి ఉపయోగించారు దాన్ని. తర్వాత ఈ హెల్ ఫైర్ అనేది మిసైల్ 8 టు సర్ఫేస్ ఒకటి. రెండోది ఏంటంటే లేజర్ గైడెడ్ హైలీ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ ఉంటాయి, బాంబ్స్ ఉంటాయి. దీంట్లో సుమారు ఏంటంటే 2 టన్నుల వరకు పేలుడు పదార్థాలు ఉంటాయి. ఇలా 9 రకాల ఆయుధాలతో ఈ ప్రెడేటర్ డ్రోన్ మన దగ్గరికి వస్తుంది. ఇదేంటంటే SRI సర్వైలెన్స్, రికగ్నైసెన్స్, ఇంటెలిజెన్స్కి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం పాకిస్తాన్, చైనా బోర్డర్ దగ్గర ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ హిమాలయన్ బోర్డర్లో ఈ చైనీస్తోనేమో స్టాండప్, అది టిబెట్లో ఏం చేస్తుందో తెలియదు. ఈ హిమాలయాల అవతల ఒక మంచు ఖండం, ఒకే నార్మల్ శాటిలైట్లు కూడా కొన్ని సందర్భాల్లో పనిచేయవు అక్కడ, ఎందుకంటే దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. వేరే పాకిస్తాన్ మనకు అంత టెర్రరిస్టు, అసలు POKలో ఎంత టెర్రరిజం జరుగుతుంది, ఎప్పుడు వస్తున్నారో తెలియదు. అదేవిధంగా ఈ గోల్డెన్ క్రెసెంట్ అని ఈస్ట్ ఏషియా, గోల్డెన్ ట్రయాంగిల్ అనేది వెస్ట్ ఏషియా ఆఫ్పాక్ బౌండరీ దగ్గర, ఇటు కంబోడియా, లావోస్ దగ్గర గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్. ఇక్కడ నుంచి డ్రగ్ షిప్మెంట్స్ బయటకు వస్తుంటాయి. అవి ఎప్పుడు వస్తాయి కూడా కనిపెట్టేసి దీంతో. సో టెర్రరిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్, రికగ్నైసెన్స్, ఇంటెలిజెన్స్ మెకానిజం. ఇంటెలిజెన్స్ అనేది యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఇండియన్ ఓషన్లో ఈ చైనా యొక్క కదలికలు ప్రతిదీ తెలిసిపోతుంది. ఈ కిల్లర్ డ్రోన్ ఏం చేస్తుందంటే యాంటీ షిప్ మిసైల్ కూడా ప్రయోగిస్తుంది, యాంటీ సబ్మెరైన్ మిసైల్స్ ప్రయోగిస్తుంది. చూడండి ఎంత శక్తివంతము, ఒకే ఒక డ్రోను ఎంత శక్తివంతము అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, నేవీ, అదేవిధంగా ఆర్మీకి ఈ 3 డ్రోన్లు 3 చొప్పున అన్ని ట్రై సర్వీసెస్కి ఉపయోగపడే విధంగా 30 డ్రోన్లు వస్తుంది. ఇదేంటంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇది. ఎందుకంటే మిడిల్ మ్యాన్ వీళ్ళు లేరు. ఎన్నో డిఫెన్స్లో ఎన్నో స్కామ్స్ వచ్చింది.
సో మిడిల్ మ్యాన్ ఉంటే లాబీయిస్టులు వీళ్ళు లేరు. గవర్నమెంట్ టు గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ జరిగిపోతుంది అనమాట ఇది. ఓకేనండి. ఇంత శక్తివంతమైన డ్రోన్లు మన దగ్గరికి వస్తే 50,000 అడుగులు వెళ్తే సో అన్ని విధాలుగా భారతదేశం శక్తివంతం అయిపోతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఈ చైనా ఈ కంట్రీలు ఏం చేస్తున్నాయి అంటే భారతదేశాన్ని చూడండి, భారతదేశం ఎందుకు సూపర్ శక్తిగా అవుతుందో విశ్లేషణ చూస్తే ఈ భారతదేశం అనేది సబ్ కాంటినెంట్కే పరిమితం అయిపోవాలి అనేది అమెరికా పన్నాగం. ఇప్పటి వరకు అన్ని దేశాల పన్నాగం. కానీ ఇప్పుడు అమెరికాయే మనకు ఒక ఎక్విప్మెంట్ ఇస్తుంది. మీరు సబ్ కాంటినెంట్ కాదు, మీరు ప్రపంచమంతా విస్తరించండి, మీ సైనిక శక్తి ప్రపంచమంతా ఉండాలి, మీ మజిల్ పవర్ అని చెప్తుంది. అంటే ఎందుకు చెప్తుందంటే చైనీస్ థ్రెట్. ఓకే, అవర్ కామన్ ఇది మీ చైనా. ఇప్పుడు ఈ మన ఇండియా అనేది చాలా థ్రెట్ ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో ఈ 12,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో పనిచేసే ఈ కిల్లర్ డ్రోన్స్ వల్ల ఇండియా నాట్ ఓన్లీ ఇట్ కెన్ సెక్యూర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇండియన్ ఓషన్, ఈ పసిఫిక్ ఓషన్లో కూడా ఎంటర్ అయిపోతుంది అనమాట. మనకి పసిఫిక్ ఓషన్ అంతా ఇదంతా ఈ రికగ్నైజెన్స్ వచ్చేస్తుంది. ఈ చైనీస్ నేవీ షిప్లు ఎక్కడికి వెళ్ళినా మనం వెంటాడేస్తాం అనమాట. అన్ని తెలిసేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఎంతో శక్తివంతం. అంటే భారతదేశం సబ్ కాంటినెంటు, అదేవిధంగా దక్షిణ ఏషియా నుంచి బయటపడి మొత్తం ప్రపంచానికే విస్తరించే ఒక అద్భుత ఆయుధం MK9. ఇది అమెరికా ఇవ్వడం ఇంకా ఆశ్చర్యం. అంటే అమెరికా యొక్క పవర్ తగ్గుతుంది, చైనా యొక్క పవర్ పెరుగుతుంది. ఈ సందర్భంలో ఇండియాని స్ట్రెంగ్తన్ చేయడం, ఇండియాని శక్తివంతం చేయడమే అమెరికా యొక్క అతిపెద్ద దానికి కూడా సెక్యూరిటీ అనమాట. అందువల్ల ఇస్తుంది. చూడండి, ఇక్కడ ఇండియా ఏదో వాళ్ళు అమ్మేస్తున్నారు, మనం ఏదో కొనుక్కుంటున్నామని ఎక్కువ కాదు. అమెరికా దగ్గర కొనుక్కున్నా మనమే ఎక్కువ బేరం ఆడుతున్నాం. ఇది ఒక విచిత్రమైన విషయం. అదే అమెరికా యొక్క విపత్కర పరిస్థితిని, భారతదేశం యొక్క ఒక అద్భుతమైన అవకాశాన్ని, డిప్లొమాటిక్ అవకాశం చూడండి. ఇది 2020లో ట్రంప్ మన ఇండియా వచ్చినప్పుడు ఇదే ఒప్పందాన్ని భారతదేశం తిరస్కరించింది. ఎందుకంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఇవి ఆర్మీకి ఉపయోగపడదు, అటాకింగ్ వద్దు, ఓన్లీ ఇంటెలిజెన్స్కే అని. ఇప్పుడు ఇండియా మాకు వద్దని చెప్పేసి, అదేవిధంగా ఇంకా ఎన్నో వాటిని వద్దాము ఇప్పుడు ఇది చేసుకుంటుంది. తర్వాత ఈ గార్డియన్ డ్రోన్ అనేది రెండింటిని లీజుకి తెచ్చుకున్నాం, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో మనం రెండు వీటి తయారీ ఇండియాలో ఉండబోతుంది. ఎందుకంటే DRDO ఇలాంటి డ్రోన్స్ తయారు చేయడంలో వెనకబడిపోయింది అనమాట ఇచ్చిన టైం ప్రకారం. కాబట్టి ఇవి ఈ కిల్లర్ డ్రోన్స్ని ప్రెడేటర్ 9B MQ-9B కిల్లర్ డ్రోన్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే చాలా వరకు ఈ DRDO కూడా ఈ టెక్నాలజీ వస్తుందన్నమాట. చాలా మంచి జరుగుతుంది. సో భవిష్యత్తులో మనం తయారు చేసేసుకుంటున్నాం. చూడండి, ఇండియా ఎంత అద్భుతంగా డిప్లొమాటిక్గా ఎంత తెలివిగా ఇది పర్చేజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ భవిష్యత్తులో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ మన దగ్గరకు వచ్చేస్తుంది. సో ఎంతో శక్తివంతమైన, అందువల్ల భారతదేశం ఒక సూపర్ పవర్గా అవతరించడానికి ఇది ఒక అద్భుతం. అమెరికాకి తెలుసు, కానీ ఇండియా సూపర్ పవర్గా అవతరిస్తే చైనాకే అది నష్టం, అమెరికాకి లాభం అనే ఒక దృక్పథంతో అది మనకి ఇస్తుంది. సో ఈ విధంగా భారత శక్తివంతమైన దేశంగా అవతరించబోతుంది.